అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అమ్మలోని ఆ నాన్నలోని నా కలిపి అన్నగా కలిపే అన్నా చెల్లెల అనుబంధాన్నే రాఖీ పౌర్ణమి. అటువంటి రాఖీ పౌర్ణమి ఎంతో చక్కగా తెలుగు రాష్ట్రాల్లో చక్కగా జరుపుకుంటారు. అలాగే అన్నా చెల్లెలు ఎక్కడున్నా సరే ఈ యొక్క రాఖీ పౌర్ణమి కలిసి వాళ్ళ యొక్క రాఖీ కట్టించుకుని ఎంతో అన్నా చెల్లెల అనుబంధాన్ని అయితే గుర్తు చేసుకుని ఉంటారు. కానీ అటువంటి ఆ రాఖీ పౌర్ణమిని ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీపాద శ్రీవల్లభుని ఈ యొక్క దత్తాత్రేయ క్షేత్రం ఏదైతే ఉందో ఇక్కడ దత్తాత్రేయుడిని దర్శించుకునేందుకు అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ ప్రధానంగా తెలిసిందే దత్తాత్రేయుడి క్షేత్రం ఎంతో పేరుగాంచింది. అటువంటి దత్తాత్రేయ క్షేత్రానికి భారీగా రాఖీ పౌర్ణమి నాడు భక్తులు ఇక్కడికి తరలి వచ్చి రాఖీ పౌర్ణమి నాడు ప్రధానంగా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని అక్కడ రాఖీ కట్టడమే కాకుండా ఇక్కడ ప్రధానంగా గుడిలో మరొక విశేషత కూడా ఉంటుంది. అన్ని గుడుల్లో కూడా మనం ప్రధానంగా చూసుకుంటే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించి ఉంటారు. కానీ ఈ యొక్క దత్తాత్రేయుడి గుడిలో మాత్రం ప్రధానంగా ఆ రాఖీ పౌర్ణమి కావచ్చు ప్రతిసారి కూడా గుడికి వచ్చి దర్శించుకున్న ప్రతి ఒక్కరు కొబ్బరికాయనైతే అక్కడ ఉన్నటువంటి చెట్టుకు కట్టి మొక్కునైతే చెల్లార్చుకుంటారు. ఆ మొక్కుని ఏ విధంగా తీర్చుకుంటారో ఒక ప్రధానంగా అన్ని గుడుల్లోని ప్రధానంగా కొబ్బరికాయనైతే కొట్టడం ఒక వ్యక్తి అయితే ఇక్కడ కట్టడం మరొక వ్యక్తిగా చెప్పుకొస్తుంటారు. ఇప్పుడు రాఖీ పౌర్ణమి వేడుకలు ఈ గుడిలో ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక్కడ మహారాష్ట్ర నుంచి కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఏ విధంగా ఇక్కడ రాఖీ పౌర్ణమి వేడుకలు ఇక్కడ ఏ విధంగా జరుపుకుంటున్నారు, స్వామివారికి పూజలు ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నాయో లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి మొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుని ఈ యొక్క సంస్థానం ఏదైతే ఉందో ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ యొక్క ఏదైతే రాఖీ పౌర్ణమి నాడు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ యొక్క దత్తాత్రేయుడి క్షేత్రం ఎంతో పేరుగాంచిందని మన అందరూ కూడా తెలిసిందే. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ దత్తాత్రేయ క్షేత్రం అంటే ఎంతో ఇష్టమని ఆయన ఏదైతే దత్తాత్రేయుని యొక్క ఆశీస్సులతోనే తన ఎమ్మెల్యేగా గెలవడం అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా అవరోధించడం అన్నీ కూడా ఆయన ఆశీస్సులే ఉన్నాయంటూ ప్రధానంగా చెప్పడం జరిగింది. మన ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క పిఠాపురంలో పుట్టినటువంటి ఈ జన్మస్థానం ఏదైతే ఉందో శ్రీపాద శ్రీవల్లభుని ఈ యొక్క దత్తాత్రేయ స్వామిని అయితే అందరూ కూడా ఇక్కడ జన్మస్థలం కావడంతోనే ఇక్కడ పూజించేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ పూజలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా ఈ యొక్క దత్తాత్రేయ గుడి ఈ యొక్క దేవస్థానంలో విశిష్టత ఏంటంటే ప్రధానంగా ప్రతి గుడిలో మనం చూస్తుంటాం గుడిలో కొబ్బరికాయ కొడుతుంటారు. కానీ ఇక్కడ కొబ్బరికాయ కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాకుండా రాఖీ పౌర్ణమి నాడు దత్తాత్రేయుడికి రాఖీ కడితే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని వాళ్ళంతా కూడా స్వయంగా ఒక అన్నగా భావించి ఈ దత్తాత్రేయునికి అయితే ఈరోజు రాఖీ కట్టి మొత్తం దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులు మొక్కులు చేసుకుంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క దత్తాత్రేయ క్షేత్రంలో ఏ విధంగా భక్తులు ఇక్కడ వచ్చి ఏ విధంగా దర్శించుకుంటున్నారో మనం అన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామికి ఇక్కడ రాఖీలు అంటే ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎంతోమంది దూర ప్రాంతం నుంచి రాఖీ కొట్టినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా మహిళలు వచ్చి శ్రీపాద శ్రీవల్లభుని యొక్క జన్మస్థానం ఇక్కడ కావడంతోనే ఆయన ఇక్కడ రాఖీ పౌర్ణమి నాడు ఈ విధంగా మహిళలు కావచ్చు అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాఖీ పండుగ నాడు ఈరోజు ఈ విధంగా రాఖీ కడుతుంటారు. అలాగే ఈరోజు దత్తాత్రేయుని యొక్క సేవలో ప్రతిదీ కూడా తరించుతుంటారు. ఆయన పూజించుకుని ఈ విధంగా చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని వాళ్ళందరూ కూడా భక్తులు నమ్ముతుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి భక్తులు మహారాష్ట్ర కావచ్చు అలాగే కర్ణాటక మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ముఖ్యంగా అంటే మన ప్రధానంగా అన్ని గుళ్ళ కంటే ఇక్కడ ప్రధాన దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎక్కువగా ఇక్కడ ఉండడం ప్రధానమైన విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రాఖీ కట్టడమే కాకుండా మరో పక్కన మనం చూస్తున్నాం ఇక్కడ ఔదంబర వృక్షం ఏదైతే ఉందో ఈ యొక్క వృక్షం ముందే దీనికి ప్రధానంగా ఇక్కడ ఆయన ఈ యొక్క చెట్టు కింద ఆయనకి ఎంతో కూడా జ్ఞానోదయం కలిగిందని మనకు ప్రధానంగా చెప్పుకొస్తుంటారు. అటువంటి చెట్టుని ఆ చెట్టుకు ఈ యొక్క గుడి ఆవరణ మనం చూస్తున్నాం. గుడి ఆవరణం పక్కన అలాగుంటే గుడి ఆవరణంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా గుడి ఆవరణంలో ఈ యొక్క దత్తాత్రేయుని యొక్క ఆయన యొక్క మహిమలు ఉండగా అందరూ కూడా భావిస్తారు. ఈ యొక్క ప్రాంతంలో కూర్చుని ప్రతి ఒక్కరూ కూడా కొంతసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి అందరూ కూడా దేవుని జ్ఞానించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇలా తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరో పక్కన ఆలయం ఎదురుగానే ఈ యొక్క దత్తాత్రేయుని ఆలయం ఎదురుగానే మరొక చెట్టు ఉంటుంది. ఔదంబరం చెట్టు ఏదవుతుందో చెట్టుకి కొబ్బరికాయలు మనం కడుతున్న
ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. అంటే కొబ్బరికాయలు కొట్టడం ఒకైతే ప్రతి గుడిలో ఉండేటువంటి ఆనవాయే మొక్కులు తీసుకుంటారు. కానీ ఈ విధంగా కొబ్బరికాయలని తీసుకుని వచ్చి ఈ చెట్టుకి కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. ప్రతి గుడిలో కూడా కొబ్బరికాయలు కొట్టడం, దేవునికి మొక్కు చెల్లించుకోవడం అనేది అందరూ కూడా ఆనవాయిగా ఉండేదే. కానీ ఇక్కడ కొబ్బరికాయ చెట్టుకు కట్టడం అనేది ఒక విశిష్టతగా ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఆ విధంగానే కట్టి తమ మొక్కులను అయితే చెల్లించుకునేందుకు ఈ విధంగా ఎక్కడా లేని విధంగా ఈ యొక్క శ్రీవల్లభుని యొక్క ఏదైతే ఉందో జన్మస్థానం పిఠాపురం కావడంతోనే పిఠాపురంలోనే భక్తులు భారీ ఎత్తున వచ్చి ఈ యొక్క రోజు దత్తాత్రేయుడిని దర్శించుకుని వాళ్ళ పూజలు ఈ విధంగా చేసి ఇక్కడ అంతా కూడా స్వామివారికి అయితే వాళ్ళు ఈ విధంగా అయితే ఈ విధంగా మొత్తం మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి మరో పక్కన మనకు కనబడుతుంది. మొత్తం అంతేకాకుండా ఈ విధంగా దీపాలు వెలిగించి ప్రతి ఒక్కరు కూడా తమ కోరికలను కూడా ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఆ భక్తులు ఈ విధంగా దేవుని దీపాలు వెలిగించి తమ కోరికలు నెరవేర్చుకునేటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క ఆలయంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే మనం చూస్తాం ప్రధానంగా ఆలయంలోకి రాగానే ఈ యొక్క దత్తాత్రేయుడి యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుంది, అలాగే రాఖీ పౌర్ణమి నాడు ఈ యొక్క దత్తాత్రేయుడికి రాఖీ ఏ విధంగా కడతారు, అలాగే గుడిలో చెట్టు ఏదైతే ఉందో ఔదంబర్ చెట్టు ఏదో ఆ చెట్టు వృక్షానికి ఈ కొబ్బరికాయలు కట్టడం అన్నీ కూడా చూసాం. ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి, అలాగే ఆలయం ఇక్కడ ఏ విధంగా ఇక్కడ దత్తాత్రేయుని పూజిస్తుంటారు, అలాగే ఇక్కడ ఈరోజు రాఖీ పౌర్ణమి నాడు ఎటువంటి విశిష్టత ఇక్కడ పూజలు నిర్వహిస్తారో మరిన్ని విషయాలు ఆలయ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని గుడిలో ఎటువంటి ఏర్పాట్లు చేశారో మాట్లాడేందుకు ప్రస్తుతం యువ సౌజన్యగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, రాఖీ పౌర్ణమికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు వారికి? ఈరోజు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మరి నిన్నటి నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మరి వారు సూచించారు. అలాగే మేము కూడా మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి ఉచిత అన్నప్రసాదం కానీ, అలాగే అకామిడేషన్ కానీ, అలాగే టెంట్లు కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, సెక్యూరిటీ గార్డులు కానీ అన్నీ కూడా మేము భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సంవత్సరానికి ఎన్ని రోజులు ఇక్కడ ఇతర రాష్ట్రాల భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది? ముఖ్యంగా ఈ రోజు ఎంతమంది వచ్చారని మీకు ఒక అంచనా ఉంది మేడం? ఈ రోజు అయితే సుమారుగా 10,000 మంది భక్తులు వచ్చారండి. ఇతర రాష్ట్రాల నుంచి అంటే మహారాష్ట్ర నుంచి అధికంగా భక్తులు అనేది మనకి రోజు మహారాష్ట్ర భక్తులు తాకిడి అనేది ఉంటుందండి. ప్రస్తుతం ఆలయ అర్చకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఇక్కడ ఈ దత్తాత్రేయుని ఈ విధంగా కొలవడానికి ఏ ప్రాంతాల నుంచి ఇక్కడ భక్తులు వస్తుంటారు, ఇక్కడ విశిష్టత ఏంటండి ప్రధానంగా? శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు జన్మించిన స్థానం అండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైనటువంటి దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారంగా పిఠాపురంలో 1320 సంవత్సరంలో జన్మించారండి. అలాగే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జీవిత చరిత్ర అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి చరితామృతం ఆధారం తీసుకుంటే మనం శ్రావణ పౌర్ణిమ అంటే రాఖీ పౌర్ణిమ రోజు నా సోదరి అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు నాకు రక్షాబంధనం చేయిస్తుంది. అలానే కాబట్టే ఎవరైతే భక్తులు నాకు ఆ రోజు రాఖీ సమర్పిస్తారో వాళ్ళని నేను అన్నలాగా రక్షిస్తానని, అలాగే ఎవరైతే శ్రావణ పౌర్ణిమ రాఖీ పౌర్ణిమ రోజు నా సంస్థానంలో ఉంటారో వాళ్ళకి చిత్రగుప్తుల వారి చేత ఎంతో కొంత పుణ్యము లిఖించబడుతుందని చెప్పి శ్రీపాదవల్లభ చరితామృతంలో స్వామివారు చెప్పారు. ఏ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడ రావడం, ప్రధానంగా ఈ యొక్క దత్తాత్రేయుని పూజించడం జరుగుతుంది? ఇక్కడ మా శ్రీపాదవల్లభ మహాసంస్థానానికి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అలాగే ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా చాలామంది భక్తులు వేలాది సంఖ్యలో తరలి వస్తారండి. వచ్చి వాళ్ళు ఇక్కడ అభిషేకాలు, పారాయణలు, శ్రీపాద చరితామృతం సప్తాహ పారాయణ, గురుచరిత్ర సప్తాహ పారాయణలా చేసుకుని సాయంత్రం పల్లకీ సేవలు అవి చేసుకుని వెళ్తూ ఉంటారు. రాఖీ పౌర్ణమి నాడు ప్రధానంగా చూసుకుంటే ఇంకా ఏ సేవలు స్వామివారికి ఇక్కడ ఈరోజు జరుగుతాయి? ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి సేవలు ఉంటాయి? రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో ప్రాతకాలం ఉదయం 5 గంటలకి స్వామివారి మూలపాదుకా అభిషేకం, తర్వాత 7 గంటలకి గోపూజ, తదనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, తదనంతరం స్వామివారి దత్తాత్రేయ హోమం, సాయంత్రం పల్లకీ సేవతో రాఖీ పౌర్ణమి కార్యక్రమం ముగిస్తుంది.
ప్రతి గుళ్ళో కూడా కొబ్బరికాయ దేవుని అన్న తర్వాత కొబ్బరికాయ కొట్టి తన మొక్కులు సెల్లెర్చుకుంటారు. కానీ ఇక్కడ గుళ్ళో దేవుడికి కొబ్బరికాయ కడతారు, అంటే ప్రతి గుళ్ళో కొడతారు, ఇక్కడ కడతారు. డిఫరెంట్ ఏంటి అన్ని చోట్లకి దీనికి? ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ దత్తక్షేత్రాలు ఉన్నాయో అక్కడ ఔదంబర వృక్షం అంటే అది దత్తాత్రేయ స్వామివారితో సమానం అండి. ఔదంబర వృక్షానికి ఆ దత్తాత్రేయ స్వామివారు దానికి అది ఒక నిమిషం ఔదంబర వృక్షానికి దత్తాత్రేయ స్వామివారికి అంత ప్రాధాన్యత ఇచ్చారు ఆయన. దానికి ఔదంబర వృక్షానికి ఆ వరం ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఎవరైతే పూర్ణ ఫలం అంటే కొబ్బరికాయని పూర్ణంగా ఫలం కింద కడతారో వాళ్ళకి సంపూర్ణంగా కోరికలన్నీ నెరవేరుతాయని ప్రతీక. అలాగే ఇక్కడ పూర్వం నుంచి కూడా ఇక్కడ ఉన్న ఔదంబర వృక్షానికి చాలామంది భక్తులు వాళ్ళు మనసులో కోరికలు కోరుకుని కొబ్బరికాయ కట్టితే వాళ్ళకి నెరవేరాయని చెప్పి చాలామంది చెప్పడంతో అది ప్రతీకగా మారింది. స్వామివారికి ఇక్కడ ఈ రోజు దర్శించుకుంటే ఏ పుణ్యఫలం కలుగుతుంటుంది ప్రధానంగా చెప్పుకొస్తుంటారు? ప్రధానంగా ఈరోజు అదే చెప్తున్నాను, స్వామివారికి చరితామృతంలో చెప్పినట్టుగా ఈరోజు ఎవరైతే నా సంస్థానంలో ఉంటారో వాళ్ళకి చిత్రగుప్తుల వారి చేత ఎంతో కొంత పుణ్యం లిఖించబడుతుందని చెప్పి చరితామృతంలో ఉందండి. అంటే మనం చేసిన పాపకర్మలు ఎంతో కొంత పోయి పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ రోజుకి ఎవరైతే ఇక్కడికి సంస్థానంలో దర్శనానికి వస్తారో వాళ్ళకి స్వామివారు అనుగ్రహించారు. అలాగే స్వామివారు పుట్టింది ఇక్కడ జన్మస్థలం పిఠాపురం అని చెప్పుకుని వస్తుంటారు. పిఠాపురం ఈ యొక్క జన్మస్థలంగా ఉంటారు. వివిధ రాష్ట్రాలకి ఎందుకు అంత ఫేమస్ ఎవరి దత్తాత్రేయ స్వామి ప్రధానంగా చెప్పుకుంటే? దత్తాత్రేయ స్వామి అవతారంలో ప్రప్రథమ అవతారం పిఠాపురంలో 1320లో శ్రీపాద వల్లభ స్వామి కింద జన్మించారు. తర్వాత రెండో అవతారంగా నరసింహ సరస్వతి స్వామిగా మహారాష్ట్రలో కరంజాలో జన్మించారు. ఆయన మూల పాదుకులు గానుగాపురంలో ఉంటాయి. అలాగే మూడో అవతారం స్వామి సమర్థ అంటే అక్కల్కోట్ మహారాజ్ అంటారు. దాని తర్వాత వచ్చి దత్తాత్రేయుడు అంశావతారాల్లో మాణిక్య ప్రభు, షిరిడి సాయిబాబా, గజానన్ మహారాజు ఇవన్నీ కూడా ఎలా అంటే చరితామృత ప్రకారం ఆధారంగా తీసుకుంటే మనకి ఎక్కువ దత్తక్షేత్రాలన్నీ మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నాయి. పిఠాపురం మన ఆంధ్రాలో ఉన్నది ఏకైక దత్తక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జన్మస్థానం పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం. ప్రతి ఏటా అంటే భక్తులు ఏ రోజుల్లో ఎక్కువ ఇక్కడ రావడం జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటేనే? మనకి ప్రధానంగా ప్రతి సంవత్సరంలో ఇక్కడ 4 ఉత్సవాలండి. గురు పౌర్ణిమ, శ్రీపాద్ జయంతి, రాఖీ పౌర్ణిమ, అలాగే దత్త జయంతి అని 4 సప్తాహాలు ఇవి ఎక్కువగా జరుగుతాయి. అలానే కానీ ప్రతినిత్యం కూడా భక్తులు ఇక్కడికి వేలాదిలో తరలి వస్తూ ఉంటారు. ఈ ప్రత్యేక విశేష కార్యక్రమాలకు మాత్రం లక్షల్లో తరలి వస్తూ ఉంటారు. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా శ్రీపాద శ్రీవల్లభని ఈ యొక్క పుణ్యక్షేత్రం ఏదైతుందో ఇక్కడ ప్రధానంగా దత్తాత్రేయుడు అవతారాలు ఎన్నో మహారాష్ట్రలో కావచ్చు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నో అవతారాలు ఎత్తినటువంటి దత్తాత్రేయ స్వామిని ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా వచ్చి పిఠాపురం జన్మస్థలం కాబట్టి ఇక్కడ పిఠాపురం ఉన్నటువంటి ఏకైక దత్తుడి యొక్క జన్మస్థలం కాబట్టి ఇక్కడ పూజించేందుకు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అంతేకాకుండా సంవత్సరానికి 4 పర్యాయాలు అలాగే గురు పౌర్ణమితో పాటు మరికొన్ని పౌర్ణమి అలాగే కార్తీక పౌర్ణమితో పాటు ఇప్పుడు ఈ పౌర్ణమి ఏదైతే మనం జరుపుకున్నాం రాఖీ పౌర్ణమిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మహారాష్ట్ర నుంచి కేవలం ఈ యొక్క రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని ఇక్కడికి వచ్చి భక్తులు దర్శించుకుని ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా రాఖీ కడితే తమ పుణ్యఫలం కలుగుతుందని ఎంతో భక్తుల నమ్మకంతో పాటు అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఈ రోజు మొక్కులు తీర్చుకునేందుకు భారీ ఎత్తున ఈ యొక్క దత్తాత్రేయ పుణ్యక్షేత్రానికి అయితే ఇక్కడ తరలి వస్తూ ఉంటుంది. మనం ప్రధానంగా తెలిసిందే మనకి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దత్తాత్రేయ స్వామి ఎంతో నాకు ఇష్టమని ఆయన ఆశీస్సులతోనే నేను గెలుస్తున్నానని ఇక్కడ ప్రధానంగా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్నికల ముందు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ దర్శించుకున్న తర్వాత తనంతా కూడా ఎన్నికల నామినేషన్ వేశారు. అలాగే గెలిచిన తర్వాత కూడా ఈ దత్తాత్రేయ అనుభవంతోనే ఆయన అనుగ్రహంతోనే నేను పిఠాపురంలో గెలుపొందానని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. దానితో దత్తాత్రేయ స్వామి ప్రధానంగా పిఠాపురంలో ఎంతో పేరుగాంచింది కావడంతో ఇక్కడ ఒక టెంపుల్ టూరిజంగా ఇంకా మరింత డెవలప్ చేస్తాను, ఎంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు కాబట్టి ఇది మరింత ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క దత్తాత్రేయ క్షేత్రానికి మరింత విశిష్టత వచ్చింది. అంతేకాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఈ యొక్క దత్తాత్రేయుని పూజించినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. మనం ముఖ్యంగా ఏ ఒక గుడి కన్నా వెళ్తే మనం కొబ్బరికాయ అయితే కొడతాం, కొట్టి మొక్కులు చెల్లార్చుకుంటాం. కానీ ఇక్కడ కొబ్బరికాయ ఇక్కడ ఏదైతే వృక్షం ఉందో ఔదంబర వృక్షానికైతే ఈ యొక్క కొబ్బరికాయ కట్టి మొక్కులు తీర్చుకున్న
ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి గుడిలో కూడా కొబ్బరికాయ కడతారు, కానీ ఇక్కడ కొడతారు, కానీ ఇక్కడ మాత్రం చెట్టుకు మాత్రం కట్టి తన మొక్కులు ఏదో తీర్చుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ గుడిలో కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామిని ఎంతో పేరుపాంచినటువంటి పిఠాపురం పుణ్యక్షేత్రం. దత్తాత్రేయుడు ఎన్నో అవతారాలు, 4 అవతారాలు ఉన్నాయి కాబట్టి అవతారుడిగా ఇక్కడ పూజించినటువంటి దత్తాత్రేయుని అయితే ఇక్కడ ఈరోజు ఏదైతే ఈ యొక్క రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని భారీ ఎత్తున ఇక్కడ భక్తులు వచ్చి దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఇక్కడ తాజా పరిస్థితి. రాముతో ప్రకాశ్, RTV, పిఠాపురం నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.